పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ది ఉత్సాహమా లేక అత్యుత్సాహమా? ఇప్పుడు ప్రజలందరిలో కూడా ఇదొక కొత్తగా వచ్చిన డౌట్ అన్నమాట. సో మరి రీసెంట్‌గా ఏపీ ఎలక్షన్స్‌లో జరిగిన ఘన విజయం మనందరికీ కూడా తెలుసు. సో అక్కడ కూటమి సాధించిన ఘన విజయానికి, భారీ విజయానికి అందులో ముఖ్యమైన పాత్ర పోషించింది పవన్ కళ్యాణే అని చెప్పడంలో అస్సలు అతిశయోక్తి లేదని చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే అక్కడ పొత్తు కూడడం కావచ్చు, అటు బీజేపీ, ఇటు జనసేన పార్టీ అండ్ ఇటు టీడీపీ వీళ్ళు ముగ్గురు కూడా పొత్తు కూడడానికి ఏకైక ముఖ్య పాత్ర పోషించింది. వాళ్ళందరితో కూడా మాట్లాడి ఈ కూటమి ఏర్పడడానికి కారణమైన ఒకే ఒక వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్ అని చెప్పుకోవచ్చు. సో మరి ఆయన పోటీ చేసిన తర్వాత గెలుస్తానని తప్పకుండా ఆయన నమ్మకంతో ఉన్నాడు. సో గెలిచిన తర్వాత కొన్ని రోజులు ఆయన ఏవైతే సినిమాలకు మాట ఇచ్చాడో వాళ్ళందరికీ కూడా సినిమాలు పూర్తి చేసి తర్వాత ఇక్కడ తనకి ఏవైతే మంత్రిత్వ శాఖలు ఇస్తారో వాటిని కూడా ఖచ్చితంగా నెరవేర్చాలనే విధంగా కూడా ఆయన ఆలోచించడం జరిగింది. సో మరి దానికి అనుకోకుండా అనూహ్యమైన భారీ విజయం సాధించడం వల్ల అండ్ అటు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పవన్ కళ్యాణ్ మీద చాలా ఆశలు పెట్టుకోవడం వల్ల అండ్ ఏపీ ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఆయన ఒక ముఖ్యమైన హోదాలో, పెద్ద హోదాలో చూడాలనుకున్నారు. కాబట్టి ఆయనకు ప్రజలందరూ కూడా కలిసి పట్టం కట్టారని చెప్పుకోవచ్చు. ఒక ఉప ముఖ్యమంత్రి అనే పదవి హోదాని ఆయన కల్పించారు. దానితో పాటు కొన్ని ముఖ్యమైన మంత్రిత్వ శాఖల్లో కూడా ఆయనకు మంచి స్థానాన్ని ఇచ్చారని చెప్పుకోవచ్చు. సో మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి హోదాలోను మరి కొన్ని ముఖ్యమైన మంత్రిత్వ శాఖలకు కూడా ఆయన మంత్రిగా కూడా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. సో మరి ఇప్పుడు అటు ఎన్నో భారీ బడ్జెట్లు పెట్టుకొని వందల కోట్ల రూపాయలు పెట్టుకొని ఈయన కోసం సినిమాలు కేటాయించి ఇప్పుడు ఆ సినిమాలు కంప్లీట్గా షూటింగ్ పూర్తి కాకుండా ఇటు రిలీజ్ కాకుండా అక్కడనే ఉండిపోతే మరి ఆ నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్పులు తీసుకొచ్చి డబ్బులు పెట్టుకొని అటు వాళ్ళకి ఇవ్వలేకుండా వడ్డీలు కట్టుకుంటూ ఈయన మీద ఆశలు పెట్టుకొని ఎన్ని రోజులు వెయిట్ చేస్తారు అనే విధంగా కూడా ఇప్పుడు ప్రజల్లో ఇది ఒక క్వశ్చన్ మార్క్ అనేది ఇప్పుడు రేజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. సో మరి పవన్ కళ్యాణ్ వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారం నెక్స్ట్ ఇయర్ అయినా లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆయనకి ఇచ్చిన పదవిలో ఖచ్చితంగా ఆయన తన పూర్తి ఎఫర్ట్స్ పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు అని చెప్పుకోవచ్చు. ఇటు ప్రజల పరంగా కావచ్చు, తన రాజకీయాల పరంగా కావచ్చు, ఇటు సినీ రంగం అంటే సినీ రంగాన్ని ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆయన దూరంగా పెట్టినట్టు తెలుస్తుంది. సో ఇంతవరకు మనం చూసుకున్నట్లయితే తన చేతుల్లో 3 ప్రాజెక్టులు ఉన్నాయి సినిమాలకు సంబంధించింది. సో వాటన్నింటినీ కూడా దూరం పెట్టి ప్రజెంట్ ఫుల్ బిజీగా రాజకీయాలను ఉన్నట్టు చెప్పుకోవచ్చు. ప్రజెంట్ ఆయన వారాహి అమ్మవారి దీక్షలో ఉన్నాడు. అయినప్పటికీ కూడా ప్రజల కోసమే ఆలోచిస్తూ ప్రజల పరంగానే దూకుడుగా ముందుకు వెళ్తున్నాడని చెప్పుకోవచ్చు. అయితే చాలామంది ఏమనుకుంటున్నారంటే కొన్ని సామెతలు కూడా ఉంటాయి. అంటే మనకు సోషల్ మీడియా సంగతి తెలిసిందే, చిన్నదైన సరే పెద్ద చేసి చూపిస్తూ ఉంటారు. కాబట్టి కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్టుగా కూడా వచ్చిన ఎంబడి ఇట్లా ఇప్పుడైతే ఉత్సాహం చూపిస్తున్నాడు. ఇదే ఉరుకు పరుగు, ఇదే ఉత్సాహం మిగిలిన 5 సంవత్సరాలు ఇలాగే కొనసాగిస్తే చాలా బాగుంటుంది. సో మరి ఇప్పుడైతే ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే ఆయన ప్రజల పరంగా, తనకిచ్చిన మంత్రిత్వ శాఖల పరంగా, డిప్యూటీ సీఎం పరంగా, ప్రతి ఒక్క శాఖల పరంగా కూడా ప్రతి ఒక్క అధికారితోని సమీక్షలు నిర్వహించి ప్రజల సమస్యలు తీర్చే విధంగా ముందుకెళ్తున్నాడు. సో ఇదే విధంగా 5 సంవత్సరాలు కూడా కొనసాగితే చాలా బాగుంటుంది. సో మరి ఆయన ప్రజలకు ఇచ్చిన నమ్మకం అయితే నిలబెట్టుకుంటాడని ఖచ్చితంగా ప్రజలైతే నమ్ముతున్నారు. కాకపోతే ఇటు సినిమాల పరంగా చూసుకుంటే ఆయన మీద నమ్మకం పెట్టుకొని ఆయనకు సినిమాలు కేటాయించి మరి వందల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి ఇప్పుడు వడ్డీలు కడుతూ ఉన్నారు. సినిమా మాత్రం పూర్తి అవడం లేదు. సో మరి వాళ్లకు ఏ విధంగా న్యాయం చేస్తాడనే విధంగా కూడా చాలా మంది అనుకుంటున్నారు. కాకపోతే రాజకీయాల పరంగా అయితే ఖచ్చితంగా 100% ప్రజలకు న్యాయం చేస్తాడు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడని కూడా చాలా మంది అనుకుంటున్నారు. సో మరి పవన్ కళ్యాణ్ గురించి మీరేమనుకుంటున్నారు? అటు సినీ రంగం, ఇటు రాజకీయ రంగం ఇద్దరికి న్యాయం చేస్తాడా, లేకపోతే అనుకున్నట్టే ఇప్పుడు ప్రజెంట్ ఉత్సాహం చూపిస్తూ తొందరలోనే స్లో అయిపోతాడనే విధంగా ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయండి.